మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి యేసు ప్రభయ్య నీ కొందనాలు స్తోత్రములు స్తుతులు నాయన. దయగల తండ్రి, కృపగల తండ్రి, దయామయుడ, కరుణామయుడ, ప్రేమ స్వరూపి, సత్యస్వరూపి నాథ నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముల తండ్రి యేసు ప్రభయ్య. అయా ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నీ నామములో కూడి ఉంటారో ప్రభా, వాళ్ళ మధ్యలో నేనున్నానని చెలవిచ్చిన దేవా యేసు ప్రభా నీకు స్తోత్రముల తండ్రి యేసయ్యా నీకు వందనాలు నాయన. అయా మా మధ్యలోనికి రండి తండ్రి యేసు ప్రభా, మా తండ్రి నీ సన్నిధి మాకు తోడై ఉంచండి ప్రభా. అయా నీ మహిమను ఇక్కడ దించండి దేవా నీకు స్తోత్రముల తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, పరమ తండ్రి, పరమ వైద్యుడు అయిన స్వామి యేసు ప్రభయ్య, వాక్య భాగములో నుంచి నా తండ్రి అయ్యా మాతో అందరితో మాట్లాడు దేవా యేసు ప్రభయ్య. అయా ఆదరణ లేని వారికి తండ్రి యొక్క వాక్యము ఆదరణ కలిగించండి దేవా స్తోత్రముల తండ్రి. అయా నీకే వందనాలు మరణాతలు సమర్పిస్తున్నా తండ్రి. అయ్యా తండ్రి గారిని, పరిశుద్ధులను, దేవదూతలను, 24 పెద్దలను మాతో ఉంచి ప్రభా. అయా మా తండ్రి అయ్యా మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకుని నీ కృపలో నీ దయలో వర్ధిల్ల చేసిన ప్రభా, ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని నీ పరలోకపు దీవెన ఆశీర్వాదం అందించి నీ కృప తోడయించి నా తండ్రి అయ్యా నన్ను నీ చిలువు సాటును మరుగుపరిచి నా తండ్రి నీ యొక్క మధుర స్వరముతో మాట్లాడి దేవా అనేకమైన బిడ్డలకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంచుతావని, పెంచుతావని నీ చేతులకి నీ కృపాస్థలకు అప్పగించుకుంటూ తోడయ్యండమని చిలువునాథుడు అయిన, కల్వరి నాథుడు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి నుంచి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేళమును నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమీ ఇచ్చితివేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే అని అన్నారన్నమాట. హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఎవరి కోసమో జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే చిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుగారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుక ప్రేమ. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే చిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో ఏంటంటే ఇవి జరిగిన తరువాత అంట
మరి యెహోవా వాక్యము అబ్రహామునకు మరి ఎట్లా వచ్చిందంటే దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేళమును నీ బహుమానమును అత్యధికమగునని చెప్పుచూ ఉన్నాడు అనమాట. దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు దర్శనమందు. మరి ఏమంటున్నారంటే, నీవు భయపడకము, నేను నీకు కేళమును నీ బహుమానమునై ఉన్నానని మరి ఎవరితో చెప్తున్నాడంటే అబ్రహాం గారితో దేవుడు చెప్పుచూ ఉన్నాడనమాట. మరి భయపడకము, దిగులు పడకము, జడియకము అని యెహోషువ గారితో కూడా చెప్పినట్టు ఇక్కడ అబ్రహాం గారితో కూడా దేవుడు మరి చెప్పుచూ ఉన్నాడనమాట. మనం ఏ స్థితిలో మరి ఉన్నప్పుడైనా సరే, భయపడే స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మనకు ధైర్యం చెప్తున్నాడు అనమాట. ఈ లోకంలో అనేకమైన భయాలు ఉన్నాయి అన్నమాట. మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి, ఈ లోకం అనే చీకట్లో మరి మనం ఉన్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు అనమాట, నీవు భయపడకము, నేను నీకు కేడమై ఉన్నానని. అంటే నీకు నేను తోడై ఉన్నాను, ఏ విషయంలోనైనా నిన్ను ఎడవను ఎడబాయను అని మరి ప్రభు ఇక్కడ అబ్రహాము గారితో చెప్పుచూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు అబ్రహాము అందుకు, అబ్రహాము ప్రభు అయిన యెహోవా, నేను నీకేమీ ఇచ్చితినేమి, నేను సంతానం లేనివాడనై పోవచ్చు ఉన్నానే అని చెప్పుచున్నాడు అనమాట. హల్లెలూయా. అయ్యా నాకు సంతానము లేదయ్యా అని దేవుడితో మరి చెప్పుచూ ఉన్నప్పుడు 5వ వచనములో మరి ఆయన అంటున్నాడు, మరియు ఆయన ఎలపలకి అతన్ని తీసుకుని వచ్చి, ఎవరిని తీసుకొచ్చాడు? అబ్రహాము గారిని ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఎలపలకి తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి మరి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి ఏమంటున్నాడు? ఆకాశం వైపు చూపిస్తున్నాడు అనమాట. ఆకాశం వైపు చూడు నీవు, మరి చూసి తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్క పెట్టమని చెప్తున్నాడు. ఆకాశ నక్షత్రములను మనం లెక్కించగలుగుతామా? మరి దేవుడు అబ్రహాం గారితో చెప్తున్నాడు, ఇక్కడ ఒక బిడ్డ లేనప్పుడు ఆకాశ నక్షత్రాలను చూడు నీవు, ఆ నక్షత్రముల వలె నేను నీ సంతానాన్ని చేస్తాను, నీవు లెక్క పెడతావేమో లెక్కబెట్టు, నేను నీకు అట్లాంటి మరి స్థితి దయచేస్తా అని మరి దేవుడు అబ్రహాము గారితో చెప్తుంటే నీ సంతానం అలాగనని చెప్పాడు. అందుకు అతడు యెహోవాను నమ్మాడనమాట. ఆయన అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని యొక్క మాట ఇక్కడ అబ్రహాము గారు నమ్మాడనమాట. మరి 100 సంవత్సరాల వయసు వస్తుంది, నాకు సంతానం లేదని దేవుడితో మరి మాట్లాడినప్పుడు, నేను నీకు సంతానాన్ని ఇస్తా, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమని నేను విస్తరింప చేస్తానని మరి దేవుడు మాట ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? అయ్యా నాకు ఎప్పుడు ఇస్తావు, ఏం చేస్తావు అని అనలేదు, కానీ ఏం చేశాడు? దేవుని యొక్క మాట నమ్మాడు. అదంటే అబ్రహాము గారికి ఎట్లా ఉంది? నీతిగా ఎంచబడింది అన్నమాట. మరి ఏ యొక్క విషయంలోనైనా మనం కూడా ఈ లోకంలో ఉన్నాం, కానీ ఉన్నప్పుడు ఓసారి మనకు కూడా మరి అవిశ్వాసం రావచ్చు, కానీ మరి దేవుడు మాటిచ్చి తప్పే తండ్రి కాదని ఇక్కడ అబ్రహాము గారు 100 సంవత్సరాల వయసులో ఎట్లయితే నమ్ముతూ ఉన్నాడో, ఆయనకి నీతిగా ఎంచబడిందో, మరి మన జీవితాల్లో కూడా అట్లాంటి కార్యాలు చేయగల దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. మరి దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే ఇక్కడ 17వ అధ్యాయములో వచనములో 17వ అధ్యాయములోనే మరి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పుచూ ఉన్నాడు అన్నమాట. ఎవరితో చెప్తున్నాడు? ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఇక్కడ నీకు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి వాగ్దానం చేసిన దేవుడు ఇక్కడ అంటున్నాడు, మరి నేను సర్వశక్తి గల దేవుడను, ఏమంటున్నాడంటే నా సన్నిధిలో నడుచుచు, ఎక్కడ నడవాలంట మనం? దేవుని యొక్క సన్నిధిలో నడిచే బిడ్డలుగా ఉండాలి. నా సన్నిధిలో నడుచుచు ఎట్లా ఉండమంటున్నాడు? నిందారితుడివై ఉండుము అంటే మనల్ని మనం తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చించి లోకంలో మనం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో నిందారితులై జీవించమంటున్నాడు. మనల్ని తగ్గించుకోవాలి దేవుణ్ణి ప్రతి విషయంలో.
మరి నా దేవుడు ఈ కార్యం నా పట్ల చేశారు, మరి నా దేవుడికే మహిమ కలుగునుగాక. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలమందైనా దేవుడు చేసిన కార్యాన్ని, ఇదిగో తండ్రి నా కోసమై ఈ లోకానికి వచ్చారు, ఆయన ప్రాణం అర్పించాడు, నా కోసమై లేచారు అని మనం ఏం చేయాలి? దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు నా పట్ల అన్న విశ్వాసం. ఇక్కడ అబ్రహాము గారికి ఎట్లయితే విశ్వాసం ఉంది, మరి ఆయన నమ్మాడు, అది అతనికి నీతిగా ఎట్లయితే ఎంచబడిందో మన జీవితాల్లో కూడా జరిగిస్తారు దేవుడు ఏ కార్యమైనా సరే. మరి నేను చిన్నదాన్ని కదా, లేకపోతే నేను ఒక్కదాన్నే కదా, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా అని మనం అనుకోకూడదు. కానీ మరి ఏ కార్యమైనా సరే ఎంచి చేస్తే ఏకరీతిగా జరుగుద్దంట, ఎంతో చక్కగా జరుగుద్ది, ఎంతో వింతగా దేవుడు జరిగిస్తాడు. మరి ప్రార్థన చేయుట మన వంతు, కార్యము చేయుట దేవుని యొక్క వంతు అన్నమాట. ఇక్కడ సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారితుడివై ఉండుము, నాకు నీకు మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా ఏం చేస్తానంటున్నాడు దేవుడు, అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్తున్నాడు అనమాట. మరి అత్యధికమైన కృపతో మనం అడక్కపోయినా సరే దేవుడు మనకేమిస్తాడు, నా బిడ్డకి ఏం కావాలో అన్న మనసు దేవుడికి తెలుసు అనమాట. మన మనసు తెలుసు, మరి మన చర్య తెలుసు దేవుడికి, మనం చేసేది ఏదైనా తండ్రికి తెలుసు. మరి మనం ఏ స్థితిలో ఉన్నది కూడా దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు. అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు అనమాట, నా సన్నిధిలో నీవు నిందారితుడివై ఉండమని. మరి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో మరి చెప్పుచున్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఏమంటున్నాడు? అనేకమైన జనాలకంట అబ్రహాము గారు తండ్రిగా నీవు ఉంటావు ఈ లోకములో అని మరి అబ్రహాము గారితో ఇక్కడ మాట్లాడుచు ఉన్న దేవుడు. మరి మనం ఏ స్థితిలో జీవిస్తూ ఉన్నాము, నిరాశలో ఉన్నామేమో ఒకవేళ, మరి ఈ పని నాకు జరగట్లేదనో, లేకపోతే మరి ఈ కష్టంలో నేను ఉన్నానని మరి మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం మనల్ని కూడా దర్శించి మరి అబ్రహాము గారికి ఎట్లయితే ఇక్కడ మరి మాట్లాడుచు ఉందో, మరి ఆయన నేను సర్వశక్తి గల దేవుడనని అత్యధికమైన మరి కృపతో నిన్ను నేను అభివృద్ధి పొందించేదను అని మరి దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. మాట ఇచ్చి తప్పే దేవుడు మన యేసు ప్రభువు, మనం నమ్ముకున్న దేవుడు కాదు. మరి ఏ పని అయినా కూడా ఆయన చేయగల సర్వశక్తి మంతుడునని ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు అనమాట దేవుడు. హల్లెలూయా. మరి ఆయనకి ఈ లోకంలో ఏది కూడా మరి చేయలేని పని ఆయనకంటూ ఉండదన్నమాట. ఏదైనా చేయగల దేవుడు మనం నమ్ముకున్న మన దేవుడు అనమాట. మరి ఈ యొక్క సన్నిధిలోకి వచ్చిన మనందరం కూడా ఏం చేయాలి అంటే, మరి అబ్రహాము గారు ఎట్లయితే ఆయన యొక్క సన్నిధిలో నిందారితుడై అంటే తగ్గించుకుని మనము మరి దేవుడికి అర్పించుకుని జీవించినట్లయితే 100 సంవత్సరాల వయసులో ఎట్లయితే అబ్రహాము గారికి సంతానం ఇస్తున్నాడో, తగిన కాలమందు మనకు కూడా మరి మనకు అవసరమైన ఏయో ఆ సమయం వచ్చినప్పుడు మనకు కూడా దేవుడు తప్పకోకుండా ఇస్తాడనమాట. మరి ఆలస్యమైందని మనం అనుకోకూడదు. కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు తప్పక నెరవేరుస్తాడు దేవుడు. దేనికైనా ఒక సమయం, మరి మంచికైనా చెడుకైనా ఒక సమయం ఉంటుందన్నమాట. మరి ఆ సమయం కోసమై అబ్రహాము గారు వలె మనం కూడా కనిపెట్టి ప్రార్థన చేసే బిడ్డలుగా, మరి ఆకాశ నక్షత్రం వలె మనల్ని కూడా మరి మన సంతానాన్ని కూడా మనకు కలిగిన సమస్తాన్ని కూడా దీవించగల సర్వశక్తిమంతుడు మనం నమ్ముకున్న మన యేసు క్రీస్తు ప్రభువని నమ్మి మనం జీవించినట్లయితే మన పట్ల కూడా దేవుడు మరి కార్యాలు అద్భుతాలు చేసే దేవుడు మరి యేసు క్రీస్తు ప్రభు అన్నమాట. ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నంత కాలము మనం ఏం చేయాలంటే యాత్రికులమై పని జరిగించాలన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుడు పని చేస్తున్నాం అనమాట. ఈ పని మనం దేవుని వద్దకు వెళ్ళే వరకు కూడా మనం ఏం చేయాలి? కొనసాగించాలి మన శక్తి కొలది. మరి ఆయన ఏమన్నాడు? అరణ్యములో ఏలియా గారు మరి ఒక్క పూట భోజనం చేసి అరణ్యములో నీవు నడవాలి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉందన్నాడు. ఒక్క పూట భోజనం చేసి ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నారనమాట ఏలియా గారు కూడా. మరి యేసుక్రీస్తు ప్రభు 40 దినములు ఉన్నారు. మోషే గారు ఉన్నాడు. మరి అట్టే మనం కూడా మరి దేవుని సన్నిధిలో ఆయన యొక్క మరి సన్నిధానంలో అడుగు జాడల్లో నడిచే బిడ్డలుగా మనందరం కూడా ఆయన బిడ్డలుగా ఉండాలని, మరి యొక్క పనిలో మనందరం కూడా పాలు భాగస్థులమై ఆయన యొక్క
సన్నిధానములు ఆయన సన్నిధితో మనకు తోడై మనకు తోడై ఇక్కడ ఎట్లయితే నీకు కేళము బహుమానమునై ఉన్నాను అత్యధికముగా మరి నిన్ను దీవిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు అనమాట అబ్రహాం గారితో. మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఉండాలని, ఆయనకే మహిమ తెచ్చే బిడ్డలుగా మనందరం జీవించాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. చిన్ని పరిశుద్ధ వాక్యం ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభా, నీ కొందనాలు స్తోత్రములో స్తుతులు నాయన. అయా కూడి ఉన్న మమ్మల్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. శుక్రవారం తండ్రి యేసు ప్రభయ్య, ఎంతమంది బిడ్డలైతే ప్రభ నీ యొక్క వాక్యంలో నా తండ్రి యేసు ప్రభయ్య ఈ ప్రార్థనలో అయా పాల్గొంటారో తండ్రి యేసు ప్రభయ్య, సంతానం లేని బిడ్డలకు సంతాన దీవెన మీరు దయచేయండి నా తండ్రి యేసు ప్రభయ్య. అయా ఇదిగో ప్రభయ్య, అప్పులతో నాయన ఎవరైతే ఉన్నారో ప్రభా, అయా రుణాలు తీరటానికి సహాయం చెయ్యండి దేవా, స్తోత్రములు. అయా కోర్టు తండ్రి తీర్పు రాక నా తండ్రి అయ్యా ఎంతమంది బిడ్డలైతే అన్యాయం పాలై ఉన్నారో అట్టి వారికి న్యాయము తీర్చండి దేవా, స్తోత్రముల దేవా. యేసు ప్రభయ్య, ఇరుకులో ఉన్న బిడ్డలకు విశ్రాంతిని కలిగించండి, చీకట్లో ఉన్న బిడ్డలకు వెలుగును ప్రసాదించండి అయ్యా. అయా తండ్రి మారాని మధురంగా మార్చగల దేవుడవు గనక తండ్రి యేసు ప్రభయ్య, మీరే అన్ని పనుల్లో తోడయ్యండి స్వామి. అండా కొండ ఆశ్రయ దుర్గమై ఉండమని, ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకోమని, పరలోకపు దీవెన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయ్యించమని చిలువు నాథుడు అయిన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మీ మరణాత.